నమస్కారం అండి. పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క ఎన్నికల నిమిత్తం కూటమి నుంచి 5 అభ్యర్థులు నిలబడడం జరిగిందండి. గౌరవనీయులు శాసనసభ్యులు, కాకినాడ శాసనసభ్యులు మన కొండబాబు గారు, గౌరవనీయులు పిఠాపురం మాజీ శాసనసభ్యులు మన వర్మ గారు, అట్లాగే గవర్నర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బాబు గారు, జిల్లా పిఠాపురం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, అలాగే నేను పంతనాలజీ నేను 5 కూర్చుని పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారితో, అట్లాగే టీవీకి ఏరియా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మంత్రి గారు నిమ్మల రామనాయుడు గారు, అలాగే ఎమ్మెల్సీ అలాగే జనసేన పార్టీ యొక్క పొలిటికల్ కార్యదర్శి అయినటువంటి హరిప్రసాద్ గారితో చర్చించి ఫైనల్గా 5 కలిపి చర్చించి నిర్ణయించుకున్నటువంటి క్యాండిడేట్లు, కూటమి యొక్క క్యాండిడేట్లు 1వ వార్డుకి పిల్ల నాగబాబు గారు, అలాగే 2వ వార్డుకి చెల్లిపోయిన ప్రమిల్ గారు, అలాగే 3వ వార్డుకి అద్దంకి వెంకట రమణ గారు, అలాగే 4వ వార్డుకి అరిగెల ప్రసాద్ గారు, అలాగే 5వ వార్డుకి మేలం రామకృష్ణ గారు, అలాగే వీరందరికీ కూడా పార్టీ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి నుంచి పార్టీ యొక్క పూర్తి మద్దతు వారికి ఇవ్వడం జరుగుతూ ఉందండి. అట్లాగే పెద్దలు రాంబాబు గారు, అలాగే బాబు గారు, ప్రసాద్ వాసు గారు, తిరుమలరావు పెద్దలు వీళ్ళందరూ కూడా సహకరించి పార్టీ కూటమి యొక్క శ్రేయస్ కోసం విత్డ్రా చేసినందుకు వారందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి. పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున, చంద్రబాబు నాయుడు గారి తరఫున మీ అందరికీ కూడా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నారండి. రేపు విజయం వెనకాల ఖచ్చితంగా మీరు ఉంటారని, రేపు పొద్దున రాబోయే కూటమి ఎదరడుగుల్లో మీరు ప్రథమ భాగంలో ఉంటారని చెప్పి కోరుకుంటా ఉన్నామండి. కాబట్టి మీరు అందరూ కలిసి మన కూటమి అభ్యర్థికి గెలుపుకి కృషి చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నామండి. అట్లాగే పిఠాపురం కోఆపరేటివ్ క్రెడిట్ అర్బన్ బ్యాంక్ యొక్క ఓటర్ మహాశయులందరికీ కూడా కూటమి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో మీరు 70,000 చిల్లర పవన్ కళ్యాణ్ గారికి పెద్ద మెజార్టీ ఇచ్చి ఇక్కడ నగ్గించి ఉన్నారు ఆల్రెడీ. ఈ పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారి 5 సంవత్సరాల్లో దీని యొక్క దిశని కూడా మార్చిపోతూ ఉన్నారు, దీని యొక్క భవిష్యత్తుని మార్చిపోతూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా దానికి ప్రణాళికలు భారీ ఎత్తున చాలా పెద్ద ప్రణాళికలు సిద్ధమవుతూ ఉన్నాయి. పిఠాపురం కాకినాడ ఆల్మోస్ట్ కలిసిపోయేంతటి ప్రణాళిక, ఆల్మోస్ట్ కలిసిపోతాయి, 2 కలిసిపోయేంతటి ప్రణాళికలు తయారవుతూ ఉన్నాయి, త్వరలో వస్తూ ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తతో వెలుగుతో అందరూ ఓటు చేసి ఈ కూటమిని నెగ్గించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. అలాగే ఇంకొక ఆయన ఎవరు రాలేదు, వాడి పేరేంటి మూర్తి గారు ఒక ఆయన రాలేదండి. వాళ్ళ తండ్రి గారు చనిపోవడం వల్ల నిన్న కార్యాలయం శుక్రవారం బయటకు రాకపోతే దానివల్ల ఆయన రాలేదని చెప్పుకున్నారు. మొత్తం కూటమి మటుకు ఐక్యతతో ఉంది, అందరూ ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడానికి ఈ మీటింగ్ పెట్టాను. ఈ రోజున ఈ పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి పిఠాపురంలో ఎలక్షన్ జరగబోతా ఉంది రేపు ఆదివారం నాడు. ఆ ఎలక్షన్ నిమిత్తం కూటమి అభ్యర్థులుగా నిల్చోవడం జరుగుతూ ఉంది. దానికి కారణం చాలామంది జనసేన తెలుగుదేశం అభ్యర్థులు పోటీ పడిపోతా ఉన్నారని అనుకుంటా ఉన్నారు. దానికి కారణం వైసీపీ పిఠాపురంలో
పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగానే ఇటు జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అభ్యర్థులు నిల్చున్న మాట వాస్తవం. కానీ కూటమి అటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన, అటు మోడీ గారి యొక్క సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. దానికి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో శాసనసభ్యులుగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. దీనికి ఈరోజు ఈ పరిస్థితుల్లో కూటమి అనేటువంటిది దశాబ్ద కాలం పాటు ఉండాలని కోరుకునే నాయకులందరూ కూడా మనం కూర్చోవడం జరిగింది. దానికి పెద్దలు గౌరవనీయులు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారు, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారు, అలాగే పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ గారు, ప్రస్తుత జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ కన్వీనర్ గారు ఉన్నటువంటి మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, జిల్లా పార్టీ జనసేన అధ్యక్షులుగా ఉన్నటువంటి మేమందరం కూడా కలిసి ఒక ఏకతాటిపైకి రావాలి. కూటమి అభ్యర్థులు మనం అందరం ఒకటే పార్టీ, జనసేన తెలుగుదేశం వేరు వేరు కాదు అనేటువంటిది ఒక నినాదంతో అక్కడ రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారు కానీ, నిమ్మల రామానాయుడు గారు నానాజీ గారితో కొండబాబు గారితో మాట్లాడటం, వెంటనే మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఎవరైతే పోటీలో నిలబడ్డారో వారిని మేమందరం కోరటం జరిగింది. వారందరూ ఒక పక్క వర్మ గారు సహకారం అందించారు, ఒక పక్కన పంతం నానాజీ గారు మాట్లాడారు, మర్రెడ్డి శ్రీనివాసరావు గారు మాట్లాడారు. మేమందరం మాట్లాడిన దాని మీద ముందుగా నిల్చునే అభ్యర్థుల కన్నా ఈరోజు సహకరిస్తున్నటువంటి ఎవరైతే విత్డ్రాయలేరో వారందరికీ కూడా జనసేన పార్టీ తరఫున, మా కూటమి తరఫున వారందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. ఈరోజు వారికి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఒకటే చెప్తా ఉన్నాం, వారికి రాబోయే ఎన్నికల్లో కూడా అనేక సంస్థాగత ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. వాటిలో వారికి కూడా ఏదో స్థానం కల్పించడానికి ఈ ఉభయ పార్టీలు కూడా అంగీకారంతో వారందరూ విత్డ్రా చేయడం జరిగింది. అలాగే ఈరోజు జనసేన పార్టీకి 2, 4, 5 వార్డులు జనసేన పార్టీ తీసుకోవాలని, 1, 3 వార్డులు తెలుగుదేశం అభ్యర్థులు తీసుకోవాలని. యాక్చువల్గా ఇది పార్టీలకు సంబంధం లేకపోయినా పార్టీ అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా కేటాయించుకోవటం, చైర్మన్ అభ్యర్థిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఉండటం, ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ, వైస్ ప్రెసిడెంట్గా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఉండడానికి పెద్దలు నిర్ణయించారు. ఏదైనా వైసీపీ అనుకున్నట్టు మీ ఇక్కడ తెలుగుదేశం జనసేన దెబ్బలాడుకోవాలి, మధ్యలో కాకెత్తుకుపోయినట్టు ఎత్తుకుపోవాలనేటువంటి పరిస్థితి అనుకున్నారు. కానీ ఇది కూటమి అనేటువంటిది దశాబ్ద కాలం పాటు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఖచ్చితంగా మీ అందరికి కూడా కోరుకుంటా ఉన్నాం. ఏ విధంగా అయితే మనం మాట్లాడుకున్నామో మీ అందరూ కూడా అటు వర్మ గారు కానీ, నానాజీ గారు కానీ, ఇటు కొండబాబు గారు కానీ, మర్రెడ్డి గారు కానీ మీ అందరూ కూడా లిఖితపూర్వకంగా రాసుకోవటం, సంతకాలు పెట్టడం, అభ్యర్థులందరినీ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే అనుకున్నామో మీ అందరూ ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి నాయకులు ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా జనసేన పార్టీ చైర్మన్గా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైస్ చైర్మన్గా గెలవబోతా ఉన్నారు. మీరు అందరికీ కూడా సహకరించినటువంటి ఈ రోజు విత్డ్రా అయినటువంటి వారికి మరొక్కసారి వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. సార్, అందరికీ నమస్కారం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు 6వ తారీఖున ఈ పిఠాపురం అర్బన్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కార్యవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో కూటమి తరఫున అభ్యర్థులు ప్రకటించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాతో పాటు ఈ సమావేశంలో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి గారు బాబు గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడే పెద్దలందరూ కూడా మీకు వివరించారు ఎవరెవరు అభ్యర్థులుగా ఉన్నారో. ఇందులో 3 స్థానాలకి జనసేన పార్టీ పోటీ చేస్తుంది. మొత్తం 5 డైరెక్టర్షిప్లు అండి. 2 ఆటికి తెలుగుదేశం పోటీ చేస్తుంది.
ఇది రాబోయే ఎలక్షన్ జరిగిన తర్వాత చైర్మన్షిప్ జనసేన పార్టీకి, వైస్ చైర్మన్ టీడీపీ పార్టీ కూడా తీసుకోవాలన్నటువంటి నిర్ణయం జరిగింది. ఇందాక చెప్పినట్టుగా పెద్దలు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, నిమ్మల రామనాయుడు గారు, హరిప్రసాద్ గారు, పెద్దలు నానాజీ గారు, అలాగే కొండబాబు గారు, మన తుమ్మల రామస్వామి గారు అనే బాబు గారు, వీరంతా కూడా, అలాగే తెలుగుదేశం పార్టీ మన పిఠాపురం ఇన్ఛార్జ్ ఎస్విఎస్ వర్మ గారు, వారితో పాటు నేను కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాం. అందులో కూడా ఇదంతా కూడా ఏకగ్రీవంగా నిర్ణయం జరిగింది. కూటమి తరపున నిర్ణయించిన అభ్యర్థులకి మన ఎవరైతే ఓటర్ మహాశయులు ఉన్నారో వారందరూ మద్దతు తెలిపి అఖండ విజయం చేకూర్చాలని, అదేవిధంగా ఈ బ్యాంకుని రాబోయే ఈ కొత్త కార్యవర్గం నేతృత్వంలో బ్యాంకుని మరింత పటిష్టంగా చేసి వినియోగదారులకి, లబ్ధిదారులకి కూడా అత్యంత ఎక్కువగా కూడా ప్రయోజనాలు చేకూర్చే విధంగా కూడా ఈ బ్యాంకుని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ పాలకవర్గం యొక్క నిర్ణయం ఉంది. అదేవిధంగా ముందుగా ఇందాకే సభ్యుల్ని పరిచయం చేశారు. ఫస్ట్ 1వ వార్డు నుంచి విల్లా నాగబాబు గారు, 2వ వార్డు నుంచి చెల్లిపోయిన ప్రమీల్ గారు, 3వ వార్డు నుంచి అద్దింకి వెంకటరమణ గారు, 4వ వార్డు నుంచి అడిగిళ్ళ ప్రసాద్ గారు, 5వ వార్డు నుంచి మైలం రామకృష్ణ అనే టైల్స్ బాబీ గారు. దీంతో పాటు మాకు ఈ ఏకగ్రీవం అవడానికి సహకరించిన పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మొదటి వార్డు నుంచి జనపరెడ్డి రాంబాబు గారు, 2వ వార్డు నుంచి వారు ఈరోజు సమావేశం రాలేదు, ఇప్పుడే చెప్పారు. వారి తండ్రి గారు వారు ఇటీవలే మరణించారు. వారి కార్యక్రమంలో నిమ్మకం వారు రాలేకపోయారు. 3వ వార్డు నుంచి చెల్లా గనిబాబు గారు, 4వ వార్డు నుంచి రాయవరపు తిరుమలరావు గారు, 5వ వార్డు నుంచి పైలా శ్రీనివాస్ గారు కూడా వీరు విత్డ్రా అయ్యి ఈ కూటమి యొక్క అభ్యర్థులకు మద్దతు తెలియజేయడం జరిగింది. వారందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇందాక పెద్దలు తెలియజేశారు, రాబోయే రోజుల్లో ఈ రాజకీయ ప్రస్థానంలో వారందరికీ కూడా తగిన గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మేమంతా మరి ఒక్కసారి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పిఠాపురం వాసులకి మీరు అత్యధిక మెజార్టీతోటి మన శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్నిక చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు కావడానికి మీరు హితోతంగా సాయం పడ్డారు. అదేవిధంగా ఈ బ్యాంకు నిమిత్తం కూడా మీరంతా సహకరించి ఈ కూటమి అభివృద్ధిని పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో గెలిపించాలని, రాబోయే రోజుల్లో పిఠాపురానికి అభివృద్ధికి ఈ బ్యాంకు అభివృద్ధికి కూడా మీరంతా సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.